మాకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు అయిన తరువాత నేను ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు మళ్ళీ పర్యటించి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా, ప్రతి గ్రామం కొంత సమయం పడుతుంది, ఒక 10 రోజులు పట్టవచ్చు, ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలనే కాకుండా నన్ను వ్యక్తిగతంగా అభిమానించి మరి నా విజయానికి దోహదపడిన ప్రజలందరికీ కూడా నేను వారందరినీ కలిసి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం రేపు అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే నేను మొదలు పెడతాను. సో మీడియా ముఖంగా అందరికీ కూడా ఇది తెలియచేయాలనేది నా ఆకాంక్ష. ఇక మీరు సరే జనరల్ విషయాలు కూడా కొన్ని మాట్లాడుకుందాం. బొత్తిగా అసలేమి మాట్లాడకపోతే ఈడికేమైందిరా బాబు అనుకుంటారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ బాబాయ్ అన్నట్టుగా మరి ఇప్పుడు వాళ్ళు ఎవరిని కొట్టకుండానే ముందే మమ్మల్ని కొట్టేశారని మరి నిన్న ఢిల్లీలో విజయసాయిరెడ్డి గారు మరి చాలా గొడవలు చేశారు. మరి నాకు అర్థం కాదు ఏంటంటే, పట్టపగలు ఒక ఎంపీని తప్పుడు కేసు పెట్టి ఇంట్లోంచి లేపుకెళ్ళి అర్ధరాత్రి చావబాది అన్ని ఎవిడెన్స్లు ఉన్నా సరే, అంటే నాకన్నా వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలిసినవాడు ఎవరు లేడు. సరే కొంతమంది చంపేశారు, అది ఉంది. బట్ ఒక స్థాయి, ఒక ఎంపీ స్థాయిలో ఉన్నవాడిని ఈ రేంజ్లో వాళ్ళు చితకబాదారంటే మరి వాళ్ళు ఎంత దుర్మార్గులు అన్నది నాకు బాగా తెలుసు. మరి వాళ్ళు ఇవాళ అలా చేశారు, ఇలా చేశారు అని కనీసం నా ఫ్లెక్సీని కూడా 4 సంవత్సరాల్లో ఎవరిని కట్టనవల. అది మీ అందరికీ తెలుసు. మీడియా ఎవరైనా కడితే వాళ్ళకి ఆ పోలీసు వాడు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేవాడు. సో మరి ఈ రకంగా అన్ని దురాగతాలు చేశారు. ఇప్పుడు అసలు ఏమీ జరగకుండానే వాళ్ళు చేసింది వీళ్ళు రిపీట్ చేస్తారేమో అనే భయంతో ముందే అమ్మోయ్ బాబాయ్ కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. 1-6 సంఘటనలు ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. అది పార్టీలకి సంబంధం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏమన్నా ఉంటే, ఎవడు దెబ్బతింటే, ఇద్దరు కొట్టుకుంటే ఎవరు దెబ్బతింటే ఆ దెబ్బతిన్న వ్యక్తికి వైసీపీ ముసుగేసి వైసీపీ వాళ్ళని చంపేశారు అంటున్నారు. నేను ముందు నుంచి చెప్తున్నా, రే